హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు విజయ వీడియోస్. ఈరోజు సమ్మర్ స్పెషల్ మామిడికాయ అటుకులు ఉప్మా, అటుకుల పోహ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది పుల్లగా చాలా కమ్మగా చాలా బాగా అనిపిస్తుందండి. మధ్య మధ్యలో మామిడికాయలు తగులుతూ. దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని, 1 స్పూన్ పోపు దినుసులు, 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 1/4 కప్పు వరకు పల్లీలు వేసుకుంటుండే. పల్లీలు నేను కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాండి, మీరు వద్దంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఒక 5-6 పచ్చిమిర్చి చిలుకలు చిన్న చిన్నగా కట్ చేసే, లేదంటే ఇలా పొడుగ్గా వేసుకోవచ్చు. పల్లీలు బాగా ఫ్రై అయినాక అందులో ఒక 2 టమాటాలు చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నా. అలాగే ఒక హాఫ్ మామిడికాయ దబ్బ కట్ చేసి చిన్న ముక్కలుగా వేసుకుంటున్నాండి. ఇది కొంచెం పులుపు తక్కువ ఉంటుంది, స్వీట్గానే ఉంటుంది, అందుకే నేను హాఫ్ దబ్బ వేసుకున్నా. మీరు తీసుకున్న మామిడికాయ పులుపుని బట్టి కొంచెం తక్కువ ఎక్కువ వేసుకోండి. అలాగే 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి టమాటాలు మామిడికాయ బాగా మగ్గేంత వరకు ఉడికించుకుందామండి. ఈలోగా అటుకులు ముందే తడిపి పెట్టేసుకుంటే బాగా నానతాయండి. ఈ విధంగా జాలి దాంట్లో వేసుకుంటే పొడి పొడిగా వస్తాయండి, ముద్దకు కాకుండా. చూడండి, మన టమాటాలు మామిడికాయ ముక్కలు కూడా బాగా మెత్తగా మెదిగినండి. మామిడికాయ ముక్కని ఎలా అంటే మెదిగిపోతుంది, ఫాస్ట్గానే మెదుగుద్ది. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మనం ముందుగా తడిపి పెట్టుకున్న అటుకుల్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది సమ్మర్లోనే కదండి, మామిడికాయలు ఎప్పుడు దొరికినప్పుడు చేసుకోవచ్చు. కాకపోతే మనకు సమ్మర్లో ఎక్కువ మామిడికాయలు దొరుకుతాయి కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి. టమాటాలు కమ్మగా, మామిడికాయ పుల్లగా మధ్యలో తగులుతూ చాలా బాగా అనిపిస్తుందండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకుంది. ఒకవేళ మీరు అటుకుల్లో తేమ తక్కువ ఉంటే పైనుండి కొంచెం వాటర్ చిలకరించి మూత పెట్టండి, అప్పుడు బాగా ఉడుకుతాయి. లేదంటే గట్టిగా ఉంటాయండి. ఈ విధంగా కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్ట్ అయిన మామిడికాయ అటుకుల పోహ రెడీ అండి. పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుద్ది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మనం రెగ్యులర్గా చేసుకునే అటుకుల పోహ కంటే ఇది చాలా బాగుంటుందండి. నేనైతే పైనుండి ఎటువంటి పొడి వేయట్లేదు. మీరు కావాలంటే పుట్నాల పొడి కానీ పల్లీల పొడి కూడా వేసుకోవచ్చండి. ఖచ్చితంగా మీకు ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి. నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.